భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈవేళ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రభుత్వమైనా కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ఎవరికైనా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే తలని నేలకి రాస్తాం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఇస్తూ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం మీద యువత ఇచ్చినటువంటి పిలుపుకి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలకి సంబంధించి కూడా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఈవేళ ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి డిఎస్సిలో జరిగినటువంటి తప్పిదాలకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రిగా మీరు కూడా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈవేళ ధర్మేంద్ర ప్రధాన్ వంతు అయింది, రేపు మీ వంతు అవుతుంది. రాష్ట్ర యువత తాలూకా ఆగ్రహానికి మీరు కూడా ఖచ్చితంగా బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి యువత అందరికీ కూడా మరి చేతులు జోడించి అందరికీ కూడా పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news